సెంటోస్ లో ఏం జరుగుతుందో ఎవరికి ఏమీ అర్థం కావట్లేదు. ఎందుకో అసలు ఇలా లాస్ సెంటోస్ కే ఎందుకు జరుగుతుందో ఎవరికి తెలియట్లేదు. రోజు రోజుకి భయానకమైన ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. మళ్ళీ ఒక పెద్ద మాన్స్టర్ లాస్ సెంటోస్ కి వచ్చినట్టుగా ఉంది. ఇప్పటి వరకు మనం చూసుకున్న గుర్తుల కంటే ఈ పాదం గుర్తు చాలా పెద్దగా ఉంది. ఇంత పెద్ద పాదం గుర్తు లాస్ సెంటోస్ రికార్డ్స్ లో ఎప్పుడు ఎవరు చూడలేదు. ఇది భయంకరంగా మన లాస్ సెంటోస్ కి ఆఫీసర్ అయిన ధను ఇంటిపైనే ఉంది. సో తను చూసుకోలేదా ఏంటో ఇంకా తెలియదు. తను ఇంకా ఇంట్లోనే ఉన్నాడు. తను ఇంకా బయటికి రాలేదు. ఇంత జరుగుతున్నా కూడా తను ఇంకా ఇంట్లో ఎలా ఉన్నాడో అర్థం కాలేదు. అంత భయంకరమైన మాన్స్టర్ తన ఇంటిపైన అడుగు పెట్టినా కూడా తను కనీసం లేవలేదంటే తను ఎంత మత్తుగా నిద్రపోతున్నాడో అందరికీ అర్థమవుతుంది. సరే, ఇప్పుడు మీ అందరికీ న్యూస్ రిపోర్ట్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాను. ఆల్రెడీ పోలీస్ ఆఫీసర్లు అందరూ వచ్చి దీని గురించి అందరూ చర్చిస్తున్నారు. అలానే మరికొద్ది సేపట్లో సైంటిస్టులు కూడా వచ్చి ఇంతకీ దేందో అనేది క్లియర్ గా చెప్పబోతున్నారు. ఏంటిదంతా నిజమా? నాకేం అర్థం కావట్లేదు. ఏం మాట్లాడుతున్నాడు ఈయన? ఇది నా ఇంటి ముందులానే ఉంది. ఏంటి నా 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 ఇంటి పైన పాదం గుర్తా? ఇంతకు ముందు ఇలాంటో జరిగింది కదా మన లాస్ ఏంటోస్ సిటీ సెంటర్లో. ఇప్పుడేంటి ఇదంతా సోదిలా ఉంది? కావాలని ఏదో చేస్తున్నట్టుగా ఉన్నారు. సరే, ఇంతకీ ఏం మాట్లాడుతున్నాడు ఈయన? ఇంతవరకు పెద్ద ఆఫీసర్, అలర్ట్ గా ఉండే ఆఫీసర్ అని పేరు పొందిన మిస్టర్ ధను వచ్చేసరికి తన ఇంటి మీద అంత భయంకరమైన అడుగు పడి అచ్చు పడినా కూడా తను లేవకుండా బయటికైతే రాలేదు. ఆయనైతే ఇంకా లోపల మాత్రమే ఉన్నాడు. ఇప్పుడు ఆఫీసర్లు అందరూ ఇక్కడికి వచ్చారు. మనం అనుకున్నట్టుగానే సైంటిస్టులు ఇంతకీ దీనికి కారణం ఏంటనేది కనిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఇది ఏంటో అనేది అందరికీ బ్రెయిన్ పని చేయట్లేదు. అందరూ భయానకంతో లాస్ సెంటర్స్ లో గురవుతున్నారు. ఇక్కడ మనతో పాటు కొంతమంది ఎక్స్పర్ట్స్ అయితే ఉన్నారు. నేను చెప్తాను చూడు, అది ఖచ్చితంగా ఏదో పెద్ద కొంగలా ఉంది. అది చూడ్డానికి పాదం గుర్తు కొంగ కాలు గుర్తులానే ఉంది, కానీ అది చిన్న కొంగ కాదు, పెద్ద కొంగలా ఉంది. ఆ కొంగ కాలు వచ్చేసరికి ఇక్కడ గట్టిగా పెట్టి పైకి ఎగిరి వెళ్ళిపోయినట్టుగా ఉంది. నాకు తెలిసి అంతే అనుకుంటున్నా, అది పెద్ద కొంగ కాలు గుర్తు. ఏ లేదు, అంత పెద్ద పక్షులు ఎలా ఉంటాయి? నో, నాకు తెలిసి ఖచ్చితంగా అదైతే మాత్రం ఏదో పెద్ద డ్రాగన్ అనుకుంటా. డైనోసార్ అయినా అవ్వచ్చు అది, కానీ లాస్ ఏంజల్స్లో ఎందుకుంటాయి? లేదా మిస్టర్ ధను కావాలనే తన ఇంటి పైన మోడల్లా చెక్కించుకున్నాడేమో. ఇంతకీ తను బయటకు వస్తేనే కదా ఇదంతా తెలుస్తుంది. నాకు తెలిసి తను వచ్చేసరికి తన ఇంటి పైన కావాలని ఇలా చేసినట్టుగా ఉన్నాడు, అందరూ భయానికి గురవడానికి. కానీ తనైతే బయటికి రావట్లేదు. నేను బయటికి రావట్లేదా? వస్తున్నా. వీళ్ళు పెంట పెట్టేలా ఉన్నారబ్బా. నేను ఇంకా చూసుకోలేదు, ఇప్పుడే న్యూస్ ఓపెన్ చేసా. ఏంటిది నా ఇంటి ముందు ఏంటి పెంట మొత్తం? ఏం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. సరే, ఒకసారి వెళ్ళి ఆఫీసర్స్తో మనమైతే మాట్లాడాలి. ముందుగా నేను వాళ్ళకి సమాధానం చెప్పుకోవాలి. హలో ఆఫీసర్స్, నేను ఇక్కడ ఏం జరుగుతుంది అనేది నాకు తెలియాలి. ఇంతకీ ఇదంతా ఎలా వచ్చింది? ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నట్టుగా ఉన్నారు. ఇంత పెద్ద పాదం గుర్తా? నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఆఫీసర్, దీనికి కారణం ఏంటో చెప్పండి. నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు. నేనైతే కావాలని ఇలా అయితే అస్సలు చేయలేదు. అరే యార్, ఇంత పెద్ద పాదం గుర్తు ఎక్కడికి నా ఇంటిపైకి ఎలా వచ్చింది? ఇంత పెద్ద పాదం గుర్తు వచ్చినా కూడా నాకు తెలియకుండా ఎలా ఉంది? సార్, నేను నైట్ డ్యూటీ చేశా కదా, సో అందుకే నేను మత్తుగా నిద్రపోవాల్సి వచ్చింది. సో ఇంకా నైట్ డ్యూటీ నుంచి వచ్చేసరికి చాలా సమయం అయింది. మేబీ నేను నైట్ డ్యూటీ చేస్తున్నప్పుడు ఈ పాదం గుర్తు వచ్చి పడిందేమో. నేను ఇక్కడైతే ఇంటి దగ్గర లేను సార్. సో అందుకే ఇప్పుడు లేవడానికి కూడా చాలా సమయం పట్టింది. సో అందుకే సార్, నాకేం మత్తు నిద్ర అని కాదు, నైట్ డ్యూటీ చేశాను కాబట్టే పడుకున్నాను. కానీ ఈ పాదం ఇక్కడ ఎలా వచ్చిందో నాకు తెలియదు. తెలిస్తే ఖచ్చితంగా నేను ఇన్ఫార్మ్ చేస్తాను కదా. అలానే నా ఇంటి దగ్గర ఎటువంటి సీసీ కెమెరాలు కూడా లేవు సార్. ఒకసారి కెమెరాస్ ఏమైనా ఉన్నట్లయితే మీరు చెక్ చేయండి. ఖచ్చితంగా దీనికి కారణం ఏంటో క్లియర్గా తెలుస్తుంది. నేనే ఇప్పుడే చూస్తున్నాను సార్. జస్ట్ ఇప్పుడు ఇలా లేచి అలా టీవీ ఓపెన్ చేశాను, అంతలో బయట మొత్తం పెంట పెడుతున్నారు. నేనైతే కావాలని ఇలా చేయలేదు. ఒక ఆమె అయితే డైరెక్ట్గా నేను కావాలని లేదో మోడల్ చేయించుకున్నాను ఇంటిపైన అంటుంది. సార్, ఏవేవో మాట్లాడుతున్నారు, నాకేం అర్థం కావట్లేదు. బట్ నేను చెప్తున్నాను, దీనికి కారణం అయితే నేను కాదు. న్యూస్ రిపోర్టర్స్ అందరూ పిచ్చోళ్ళ అలా వాగుతూనే ఉంటారు. వాళ్ళ మాటలు పట్టించుకుంటే మన పనులు అవ్వవు. సరే గాని ఇంతకీ ఇది ఇక్కడికి ఎలా వచ్చిందనేది మేము కూడా ఇంట్రాగేషన్ చేస్తున్నాం. మరికొద్దిసేపట్లో సైంటిస్టులు కూడా వస్తారు. బట్ వాళ్ళకి మేము ఫుటేజెస్ అన్ని పంపించాం, కానీ వాళ్ళకి ఎటువంటి ఐడియా లేదని అయితే అంటున్నారు. బట్ ఈ న్యూస్ అనేది మొత్తం అందరికీ వెళ్ళింది. అప్పుడు అందరికీ వెళ్ళిన సమయంలో ఒక ముసలాయన దగ్గర నుంచి మాకైతే కాల్ వచ్చింది. ఆయనకి దీని గురించి తెలుసు అని అయితే అంటున్నాడు. సో ఆయన అయితే మేము ఇప్పుడు తెప్పిద్దాం అనుకుంటున్నాం. సో ఒకసారి ఆయన వచ్చిన తర్వాత దీని గురించి చెప్తాడు. అప్పుడు ఏంటో అనేది మనకు క్లియర్ గా తెలుస్తుంది. ఆయన ఇంతకీ ఏం జరిగిందో రాత్రి ఆయన కళ్ళతో చూశాడని అంటున్నాడు. ఏమో
ఏమో అతనైతే చూడ్డానికి పిచ్చోడ్లా ఉన్నాడు. అతను చెప్పేది నమ్మచ్చా నమ్మకూడదని మాకైతే అర్థం కావట్లేదు. సో ఎవడు పడితే వాడు చెప్పింది ఇప్పుడు నమ్మకూడదు. అందరూ హీరోలు అవడానికి ఏవేవో చెప్తారు. సార్ మనకైతే ప్రెసెంట్ ఎటువంటి క్లూ లేదు కదా, దొరికిన ఒక్క క్లూని ఎందుకు వదులుకోవడం చెప్పండి. సరే ఇప్పుడైతే మీరు ఆయనకు ఒకసారి ఫోన్ చేయండి. సో ఆయన యొక్క డీటెయిల్స్ లొకేషన్ పెట్టమనండి, ఓకేనా? నేను వెళ్తాను, నేను వెళ్ళి ఆయనతో మాట్లాడతాను. ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో మనకైతే తెలుస్తుంది. కెమెరాస్ కూడా పనిచేయట్లే కదా. మీరు వస్తే నేను చెప్తాను. నాకు ఇదంతా తెలుసు, దానికి కారణమేంటో తెలుసు. ఆ భయంకరమైన మాన్స్టర్ ఎందుకొచ్చిందో కూడా తెలుసు. మీరు మరికొద్ది సేపట్లో రాకపోతే నేను బయటికి పోతా. బాయ్. అరే ముసలాయన, అరే ఈయన కట్ చేశాడు. అరే సార్ 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 ఆ ముసలాయన కాల్ చేసి అర్జెంటుగా ఇప్పుడు బయలుదేరి రమ్మంటున్నాడు. మిస్టర్ ధను, ఇప్పుడు ఆయన గురించి మేము డీటెయిల్స్ అన్ని కనుక్కున్నాం. ఆయన యొక్క లొకేషన్ కూడా మా దగ్గర ఉంది. సార్ ఇప్పుడు ధనుని వెళ్ళమంటారా? ధనుని వెళ్ళమని ఇన్ఫర్మేషన్ మొత్తం కనుక్కోమనండి. ఎందుకంటే ఆ ముసలాయన అక్కడి నుంచి వెళ్ళిపోతా అంటున్నాడు. ఇప్పుడు మనం తొందరగా వెళ్ళి ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయకపోతే ఉన్న క్లూ కూడా పోతుంది. ఆయనకి ఏదో తెలుసు అంటున్నాడు, కానీ ఆయన అయితే పిచ్చోడనే నాకు అనిపిస్తుంది. బట్ మనకున్న ఒక క్లూ అదే కాబట్టి ఖచ్చితంగా వెళ్ళి చూడాల్సిందే. సరే ఇప్పుడు మా టీంని కూడా పంపిస్తాను. మిస్టర్ ధను, నువ్వు కూడా వెళ్ళొచ్చు. ఖచ్చితంగా ఏదో ఒక పెద్ద మాన్స్టర్ అయితే వచ్చింది సార్. అది నేనే వెళ్తాను, నేనే వెళ్ళి ఒకసారి చెక్ చేస్తాను. టీం కూడా అవసరం లేదు. నేను ఇప్పుడు వెళ్తుంది యుద్ధానికైతే కాదు కదా, జస్ట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి మాత్రమే. ఇదంతా నేను చూసుకుంటాను. ఖచ్చితంగా దీన్ని నేను సాల్వ్ చేస్తాను. ఇంతకు ముందు కూడా ఒకసారి నేను సాల్వ్ చేశాను కదా, ఇది కూడా సాల్వ్ చేయగలను అనుకుంటున్నాను. మీరు చేయాల్సిన పనులు మీరైతే చేయండి. అలానే మీరు టీం మొత్తాన్ని పిలవండి. ఆ సైంటిస్టులు కూడా పిలిచి ఒకవేళ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు షేర్ చేయండి. నా సాయి శక్తిలో నేను ప్రయత్నిస్తాను ఒక సైడ్ నుంచి, మిగతాది మొత్తం మీరు చేయాలి. సో ఎనీ టైం ఏదైనా నేను చేయొచ్చు. నాకైతే మీ నుంచి ఫుల్ కోఆపరేషన్ అయితే కావాలి, ఓకేనా? సో మొత్తం నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ సార్. సరే ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే బయలుదేరదాం. ఈ న్యూస్ రిపోర్టర్లు పిచ్చోళ్ళ ఏదేదో వాగుతూనే ఉన్నారు. వీళ్ళకి టీఆర్పీ కోసం ఏమన్నా వాగుతారంతే. సరే మనమైతే వీళ్ళ దగ్గర టైం వేస్ట్ చేసుకోవద్దు. లేట్ చేయకుండా డైరెక్ట్గా మనమైతే ఆ ముసలాయన దగ్గరికి వెళ్దాం. సో ఆయన చెప్పేది ఎంతవరకు నిజమా అనేది మనకైతే తెలీదు. సో ఆయన యాక్చువల్లీ డైరెక్ట్గా ఆ మాన్స్టర్ని చూసా అని అయితే అంటున్నాడు. అది ఎంతవరకు నిజమో ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడాల్సిందే మనం. సో మనకున్న ఒకే ఒక క్లూ అదే. సో ఇంతకీ అది మాన్స్టర్ అయి ఉంటుందా, లేకపోతే ఎవడన్నా కావాలని చేశాడా? నాకైతే స్టిల్ అర్థం కావట్లేదు. సో ఏమో చూడాల్సిందే వెళ్ళి. సో ఇంకా మన వీడియోని ఎవరైతే లైక్ చేయలేదో ఫాస్ట్గా లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి, ఓకేనా? సో ఇప్పుడు ఈయన దగ్గరలోనే ఉంటాడని నాకు తెలిసింది. సో పక్కనే చూపిస్తుంది లొకేషన్. ఓకే లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేస్తాం. సో ఆల్రెడీ ఒక ఆఫీసర్ చేరుకున్నాడు. సరే ఇప్పుడు నేనైతే వెళ్ళి మాట్లాడతాను క్లియర్గా. సో ఈయన ఏమన్నా బెదిరిస్తున్నాడా ఏంటి? ఆఫీసర్ మీరు ఆగండి, నేను మాట్లాడతా. హలో ఎక్స్క్యూజ్ మీ సార్, అది మీరు రాత్రి చూసా అని చెప్పారు కదా, ఒకసారి నాకు చెప్తారా? నాకు తెలిసి ఈయనైతే పిచ్చోడు అనుకుంటా ఆఫీసర్, ఏదేదో వాగుతున్నాడంతే. సరే మీరైతే సైలెంట్గా ఉండండి. నేనైతే ఆయనతో మాట్లాడాల్సింది చాలా ఉంది. ఓకే అది సార్, మీరైతే రాత్రి ఒక మాన్స్టర్ చూసా అన్నారు కదా. సో ఆ మాన్స్టర్ మీరు ఎప్పుడు చూసారు, ఎలా చూసారు, ఇంతకది ఎలా ఉంటుంది? సో ఆల్రెడీ మార్నింగ్ మీరు న్యూస్ చూసారో లేదో నాకు తెలీదు. ఆ న్యూస్లో ఏముందంటే ఒక పెద్ద పాదం గుర్తు నా ఇంటి పైనే ఉందన్నమాట. సో అదైతే ఒక మాన్స్టర్ అని అనిపిస్తుంది. ఎవరైనా కావాలని చేస్తారో అదైతే మాకు తెలీదు. సో మీరేదో ఇన్ఫర్మేషన్ ఇస్తారని మేమైతే వచ్చాం. సో మీరు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే మాకు చాలా పెద్ద హెల్ప్ చేసినట్టు ఉంటుంది. లాస్ ఏంజల్స్లో ఉన్న ప్రజలందరికీ హెల్ప్ చేసినట్టు అవుతుంది. ప్లీజ్ సో మీకు ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం మాకు షేర్ చేయండి. నేను చెప్తూనే ఉన్నాను బాబు, కానీ నేనేదో మాట్లాడుతున్నాడు, నన్ను పిచ్చోడు అంటున్నాడు. ఇంక నేనేం మాట్లాడాలి? సరే నువ్వు చూస్తే మంచోళ్ళ ఉన్నావు కాబట్టి లాస్ సెంటోస్ కోసం నేను చెప్తున్నాను. ఇదిగో దీని గురించి మా తాతల దగ్గర నుంచి విన్నాను. మా తాత ఒకప్పుడు నాకు చిన్నప్పుడు కథలు చెప్పేవాడు. ఆ కథల్లో చాలా జరిగాయి. ఒకప్పుడు లాస్ సెంటోస్కి ఈ పెద్ద మాన్స్టర్ అయితే వచ్చింది. ఈ పెద్ద మాన్స్టర్కి ఏదన్నా కావాల్సింది ఉన్నట్లయితే అది సముద్రం నుంచి వర్షం పడే సమయంలో వస్తుంది. ఎప్పుడైతే వర్షం పడుతుందో ఆ సమయంలో సముద్రం నుంచి తను వచ్చి తనకు కావాల్సింది వెతుక్కోవడానికి, ఒకవేళ అది దొరకకపోయినట్లయితే అక్కడ ఉన్న మొత్తం జనాల్ని అలానే మన లాస్ సెంటోస్ని ధ్వంసం చేసి వెళ్తుంది. ఇంతకు ముందు మా తాతలు ఉండే సమయంలోని అలానే జరిగింది. లాస్ సెంటోస్ ని మొత్తం నాశనం చేసింది. అప్పుడు అలానే చాలా మంది ప్రజలు చనిపోయారు. అందులో బతికిన ఏకైక వ్యక్తి మా తాతయ్య గారు. అంటే చాలా మంది బతికారు. మా తాతగారు అయితే బతికి అక్కడి నుంచి బయటపడ్డారు. కానీ ఇప్పుడు ఆ మాన్స్టర్ మళ్ళీ వచ్చింది. నేను నా కల్లారా చూశాను. ఆ మాన్స్టర్ యొక్క పాదం అలానే తన యొక్క హైట్ అయితే కనబడలేదు రాత్రి కరెక్ట్ గా. నాకైతే దాని యొక్క పాదం, తన యొక్క
కాలు కనబడ్డాయి. కానీ మా తాతయ్య చెప్పినట్టుగానే అనిపించింది. అదైతే చెప్తున్నాను, అదైతే ఎవరిని విడిచిపెట్టదు బాబు. లాస్ ఏంటోస్ లో ఉన్న ప్రజలందరినీ ఇక్కడి నుంచి వెళ్ళిపోమను. నా కల్లారా చూశాను, ఎందుకన్నా మంచిది చెప్తున్నాను. ఎవరు ప్రాణాలతో ఉండరు, అది ఖచ్చితంగా అందరినీ చంపేస్తుంది. దానికి కావాల్సింది ఏంటో మనం తెలుసుకోవాలి, లేకపోతే ఎవరు ప్రాణాలతో ఉండరు. అవునా, మీ తాతలు చెప్పిన మాన్స్టర్ ఇదే అని మీకెలా తెలుసు? సరే, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను. ఇప్పుడు ఆ మాన్స్టర్ మీరు చూసారన్నారు, నిజంగా చూసారా? చూస్తే అది ఎలా ఉంటుంది? మీ తాతలు కూడా చెప్పారు కదా, అది ఎలా ఉంటుందో నాకైతే చెప్పండి. సో మీరు చెప్పిన దాన్ని బట్టి నేను నమ్ముతా. చెప్పాను కదా బాబు, నేనైతే మాత్రం చూడలేదు. దాని యొక్క కాలు మాత్రమే చూశాను. ఆ కాలు మా తాతగారు చెప్పిన ఆనవాళ్ళలానే అనిపించింది. మా తాత ఏం చెప్పాడంటే అది ఒక భయంకరమైన మాన్స్టర్ ముసలిలా ఉంటుందన్నారు. దాని యొక్క కాలు అలానే ఉన్నాయి. నాకు అప్పుడే అర్థమైంది, ఖచ్చితంగా ఇది అదే అవుతుందని. ఇది లాస్ ఏంటోస్ కొన్ని వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చింది అంటే దానికి కావాల్సింది ఇక్కడ ఏదో ఉంది. దాన్ని గనక మనం కనిపెట్టకపోయామంటే ఎవ్వరు ప్రాణాలతో ఉండరు. ఇక్కడ ఉన్న ప్రజలందరినీ ముందుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయేలా చేయాలి. ఓకే ఓకే, పరిస్థితి కొంచెం సీరియస్గా అనిపిస్తుంది. బట్ మీరు చెప్పింది నిజమా నాకు నమ్మాలనిపించట్లేదు. బట్ మాకున్న ఒకే ఒక క్లూ అయితే మీరైతే కల్లారా చూసారన్నారు కాబట్టి ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను. ఎందుకన్నా మంచిది, లాస్ ఏంటోస్లో ఉన్న ప్రజలందరికీ ఈ విషయం అయితే నేను కరెక్ట్గా చెప్తాను. బట్ ఏ మాత్రం తప్పైనా సరే, మీరు పెద్ద అయినని కూడా నేను చూడను, ఖచ్చితంగా జైల్లో వేస్తా. ఇది నా వృత్తి ధర్మం. అరే, చిన్నప్పటి నుంచి లాస్ ఏంటోస్ లో పుట్టి పెరిగాను. నీ వృత్తి ధర్మాన్ని నువ్వు చెయ్యు, సరేనా? కానీ నేను చెప్పింది మాత్రం నిజం. సరే, ఇప్పుడు ఈ విషయాన్ని అందరికీ చెప్పు. ఆ ముసలి రాక్షసి ఖచ్చితంగా వస్తుంది. కానీ ఇప్పుడు దానికి కావాల్సింది ఏంటో నువ్వు కనిపెట్టకపోయావంటే లాస్ ఏంటోస్ మొత్తం బూడిదైపోతుంది. ముందుగా ఇక్కడున్న ప్రజలందరినీ ఇక్కడి నుంచి తరలించు, లేకపోతే వాళ్ళ ప్రాణాలు పోతాయి. ఓకే ఓకే, సో నాకైతే అర్థమైంది. సరే, ఇక నేనైతే నా పనులైతే మొదలు పెడతాను. సరే ఆఫీసర్, మీరైతే ఇంతో ఉండండి, ఓకేనా? సో ఈయన చెప్పింది ఎంతవరకు నిజమనేది మనకైతే తెలియదు. సో ఒకవేళ నిజమైనట్లయితే మాత్రం పెద్ద ప్రమాదంలో మనమైతే చిక్కుకున్నట్లే. ఎందుకన్నా మంచిది, లాస్ ఏంటోస్లో ఉన్న ప్రజలందరినీ అయితే మనం కాపాడాల్సిందే. మనకు ఆల్రెడీ ఒక బలమైన క్లూ ఉంది, దాని యొక్క పాదం గుర్తు. ఆ పాదం గుర్తు ఉంది కాబట్టి మనం దీన్ని కొంచెం నమ్మాల్సిందే. ఎందుకంటే మనకు దొరికిన క్లూ ఇదొక్కటి, దాంతోపాటు ఆ పాదం గుర్తు. సరేనా? మీరైతే ఈయన కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, లేకపోతే ఈయన కూడా ఎయిర్పోర్ట్కి తరలించండి. నేను ఇప్పుడు మొత్తం లాస్ ఏంటోస్ నగరం మొత్తం ఒక అనౌన్స్మెంట్ ఇవ్వబోతున్నాను. ఓకే గాయస్, ఆయన చెప్పింది అయితే మాత్రం నాకు 100% నిజమనైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు దొరికిన క్లూకి ఇంకా నేను చెప్పిన మాటలకి మ్యాచ్ అయితే అవుతుంది. సో ఇంతకీ ఆ మాన్స్టర్ ఇప్పుడు ఎక్కడుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ అనమాట. ప్రజెంట్ అయితే వర్షం పడట్లేదు. సో ఆయన ఏం చెప్పారు, వర్షం పడే సమయంలో అది బయటకైతే వస్తుంది అన్నారు. సో ప్రజెంట్ వర్షం పడట్లేదు కాబట్టి అదైతే ఇంకా రాలేదు. సో ఇప్పుడు అది వర్షం పడేలోపు ఎక్కడుందని మనం కనిపెట్టాలి. సో ఇంతకీ అది ఎక్కడుంటుందో నాకు తెలీదు. అది సముద్రం నుంచి అయితే వస్తుందని ఆయన చెప్పారు. సరే, ముందుగా మనం చేయాల్సింది లాస్ ఏంటోస్ ప్రజల్ని కాపాడడం అనమాట. సో మనోళ్ళందరినీ కాపాడాలంటే అందరికీ అనౌన్స్మెంట్ ఇవ్వాలి. టీవీ న్యూస్ వాళ్ళందరికీ చెప్పాం అనుకోండి, వాళ్ళైతే ఖచ్చితంగా ఇది పాస్ చేయరు, తెలిసిందే కదా. వాళ్ళు అనవసరమైన విషయం మొత్తం షేర్ చేస్తారు కానీ ఇలాంటిదైతే పట్టించుకోరు. సో అందుకే మనమే ఇవ్వాలి. సో లాస్ ఏంటోస్ మొత్తం తెలిసేలా చేయాలంటే మన దగ్గర ఉన్న హెలికాప్టర్కి పెద్ద మైక్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఆ మైక్స్ ద్వారా మనమైతే అనౌన్స్ చేయొచ్చు. సో అందుకే ఇప్పుడు డైరెక్ట్గా నేనైతే హెలికాప్టర్ దగ్గరికి వెళ్తున్నాను. సో ఇక్కడ నుంచి తప్పించుకోవాలి. ఒకవేళ నిజంగా మాన్స్టర్ ఉన్నట్లయితే లాస్ ఏంటోస్ మొత్తం నాశనం అయిపోతుంది. సో అది చిన్న చిన్న మాన్స్టర్ అయితే కాదు, దాని యొక్క పాదం గుర్తు చూస్తుంటేనే చాలా పెద్దగా ఉంది. సరే, ఇప్పుడైతే లాస్ ఏంటోస్ మొత్తం మనం అనౌన్స్ చేయాల్సిన సమయం వచ్చింది. సో నేనైతే మాత్రం ఫస్ట్ టైం దీంట్లో దిగుతున్నాను అనమాట. ఇంతకుముందు నేను ఎప్పుడు కూడా ఈ హెలికాప్టర్ అయితే నడపలేదు. సో యాక్చువల్లీ నా డ్యూటీ వచ్చేసరికి హెలికాప్టర్ నడిపేది కాదు. బట్ ఈ పని ఇప్పుడు నేను చేయాల్సిందే. ఆఫీసర్లు అందరూ చాలా బిజీగా ఉన్నారు. సో ఇప్పుడైతే ఆల్రెడీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మొత్తం పాస్ చేసాం. సో ఇంకా ఆఫీసర్ మనతో వచ్చారు కదా, ఆయన అయితే మొత్తం చెప్పారు. సో నేనైతే నమ్ముతున్నా దీన్ని. సో ఇప్పుడు ఇన్ఫర్మేషన్ షేర్ చేయాల్సిన సమయం వచ్చింది. 1 minute నేనైతే మైక్ ఆన్ చేస్తున్నాను. లెట్స్ గో. లాస్ ఏంటోస్ ప్రజలందరికీ ముఖ్య విజ్ఞప్తి, మీరందరూ ఇప్పుడు ప్రాణాలు కాపాడుకోవాల్సిన సమయం అయితే వచ్చింది. ఎందుకంటే మన లాస్ ఏంటోస్ కి ఒక అతిపెద్ద భయంకరమైన మాన్స్టర్ వచ్చినట్టుగా మాకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ మాన్స్టర్ 100 సంవత్సరాల ముందు ఒకసారి మన లాస్ ఏంటోస్ కి వచ్చి లాస్ ఏంటోస్ లో ఉన్న వాళ్ళందరినీ ధ్వంసం చేసింది. ఇప్పుడు మళ్ళీ అది ఇక్కడికి వచ్చిందని మనకైతే న్యూస్ వచ్చింది. దాని ప్రకారంగా మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాల్సిందే. మన ప్రాణాలు కాపాడుకోవాలి అనుకున్నట్లయితే లాస్ ఏంటోస్ లో ఉండకూడదు.
దానికి కావాల్సింది మన లాస్ ఏంటోస్ లో ఏదో ఉంది. దానికి కావాల్సింది ఏంటో అది కనిపెట్టినంత వరకు అది ఇక్కడి నుంచి వెళ్ళదు. మన లాస్ ఏంటోస్ లో కనబడిన మనుషుల్ని, బిల్డింగుల్ని అన్ని ధ్వంసం చేసేస్తుంది. అది చిన్న చిన్న మాన్స్టర్ కాదు, చాలా పెద్ద మాన్స్టర్. ఇంకా అది ఎలా ఉంటుందో మేము కూడా చూడలేదు. అంతకంటే ముందు మీ అందరికీ ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి. మీరు ఇక బయట తిరిగే సమయం అయితే ఇది కాదు. ఇప్పుడు మీరందరూ ఎయిర్పోర్ట్ కి తొందరగా తరలిరండి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా. మన దగ్గర ఉన్నవి కొన్ని కార్గో ప్లేన్స్ మాత్రమే. ఆ కార్గో ప్లేన్స్ ద్వారా అందరినీ నార్త్ యాంగ్టౌన్ కి షిఫ్ట్ చేయబోతున్నాం. ఇప్పుడు మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రండి. అలానే వచ్చేటప్పుడు సూట్ కేసులు, మీ బంగారాలు, డబ్బులు మోసుకొని రాకండి. ఎందుకంటే మనకున్న వెయిటే తక్కువ. అందరినీ మనుషులు మాత్రమే తీసుకొని వెళ్ళబోతున్నాం. సరేనా? ఎవ్వరు ఇంట్లో అయితే ఉండకండి. తొందరగా తరలి ఎయిర్పోర్ట్ కి వచ్చేయండి. ఓకేనా? మీ ప్రాణాలు కాపాడుకోవాలంటే ఇక్కడి నుంచి తరలి వెళ్లాల్సిందే. ఒక్కసారిగా ఈ ప్రాబ్లం సాల్వ్ అయినట్లు మాకు తెలిసినట్లయితే అప్పుడు మేము మీ అందరికి ఇన్ఫార్మ్ చేసి సురక్షితంగా మళ్ళీ లాస్ ఏంటోస్ కి తీసుకొస్తాం. సరేనా? ఈ విషయం అందరికీ వెళ్ళిందని నేనైతే అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ఇప్పుడే సిద్ధమయ్యి ఎయిర్పోర్ట్ కి అయితే వెంటనే తరలి రండి. మీకోసం అక్కడ కార్గో ప్లేన్స్ అయితే ఎదురు చూస్తున్నాయి. లాస్ ఏంటోస్ కి ఇలాంటి పరిస్థితి వస్తుందని మేమైతే అస్సలు అనుకోలేదు. కానీ ఇప్పుడు మన తలదాచుకోవాల్సిన సమయం వచ్చింది. మీరు ఎక్కడ ఏ బంకర్స్ లో ఉన్నా, ఎక్కడ ఏ బిల్డింగ్ లో ఉన్నా అది వాసన పసిగట్టి వచ్చి మరి మిమ్మల్ని చంపుతుంది. అది అంత డేంజరస్ మాన్స్టర్. అది ఎలా ఉంటుందో మీ అందరికీ చెప్తాను. అది ఒక భయంకరమైన పెద్ద మొసల్లా ఉంటుంది. దాన్నైతే ఎవరు అంత తేలిగ్గా చంపలేరంట. ఎందుకంటే దాని యొక్క శరీరం చాలా మందంగా ఉంటుంది. దానిపైకి బుల్లెట్స్ వేసినా, మిసైల్స్ వేసినా దానికి ఏం కాదు. ఎందుకంటే అది అంత స్ట్రాంగ్ ఉంటుందంట. సో దాని గురించి మాకు ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ తెలీదు. అది ఎలా ఉంటుందో మాకు కొన్ని ఊహా చిత్రాలు మాత్రమే ఉన్నాయి. కానీ మేమైతే నేరుగా దాన్ని చూడలేదు. సో దాన్ని నేరుగా చూస్తే మాత్రం ఖచ్చితంగా ప్రాణాలతో అయితే ఉండం. సరే, అందరూ తరలిరండి. ఓకే, ఇన్ఫర్మేషన్ మొత్తం మనం అయితే షేర్ చేసాం అనమాట. సో ఇప్పుడు హెలికాప్టర్ని ఇక్కడ మనం పార్క్ చేసి నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఆ యొక్క మాన్స్టర్ ఎక్కడుందో కనిపెట్టాలి. ఇప్పుడు దాన్ని కనిపెట్టిన వెంటనే దాని నుంచి తప్పించుకోవాలి ఫస్ట్ థింగ్. ఎందుకంటే అది ఖచ్చితంగా చంపేస్తుంది. సో ఇప్పుడు దానికి ఏం కావాలనేది మనం కనిపెట్టాల్సిందే మన యొక్క ముఖ్యమైన పని. సో దానికి కావాల్సింది మనం కనిపెట్టాం అనుకోండి, అది తీసుకొని ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. సో మనకి పెద్ద ఆయన చెప్పింది, అరే వర్షం పడుతుంది, వర్షం పడుతుంది, వర్షం పడుతుంది, వర్షం పడుతుందంటే ఖచ్చితంగా మాన్స్టర్ అయితే వస్తుంది. అరే 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 ఇప్పుడు తొందరగా మనం అయితే ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. నా బ్రెయిన్ ఏమాత్రం పని చేయట్లేదు. ఇంతకే మాన్స్టర్ ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? మన చుట్టూ సముద్రం ఉంది. లాస్ ఏంటోస్ చుట్టూ సముద్రం ఉంది. ఎక్కడి నుంచి వస్తుందో? ఓరి నాయనా, ఏంట్రా దాని సౌండ్ అంత భయంకరంగా ఉంది? అయ్యా, అది అంత భయంకరంగా అంత పెద్దగా ఉందేంటి? అది బిల్డింగ్ అంత ఉంది ఎత్తు. అరే ఇదే ఆ మాన్స్టర్, ఇదే ఆ మాన్స్టర్. 1 మినిట్. సరే ఆఫీసర్, ఆఫీసర్, నేను ఆ మాన్స్టర్ని ఫైండ్ అవుట్ చేశాను.
తొందరగా అందరినీ ఎయిర్పోర్ట్కి రమ్మని చెప్పండి. నేను ఆల్రెడీ సిటీ మొత్తం అనౌన్స్ చేశాను, కానీ అందరూ బయట ఎందుకు తిరుగుతున్నారో అర్థం కావట్లేదు. అది అందరినీ నాశనం చేస్తుంది. సరే, మేమందరం మిలిటరీ ఫోర్స్ ని అటాక్ లోకి దించుతున్నాం. సరే, నువ్వు అక్కడి నుంచి తొందరగా వెళ్ళి ఎయిర్పోర్ట్ లో ఉన్న వాళ్ళందరినీ తరలించు, ఓకేనా? బా, ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళ దగ్గర నుంచి అయితే రాలేదు. సైంటిస్టులు కూడా తీసుకొచ్చా అని చెప్పారు. ఆ సైంటిస్టులు ఏమైనా పని చేస్తున్నారా ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు. సరే, ఇప్పుడు లేట్ చేయకుండా తొందరగా మనం ఏం చేయాలనేది ఆలోచించాలి. ఏం చేస్తాం అబ్బా, ఏమీ తెలియనప్పుడు దానికి ఇంతకు ఏం కావాలో కూడా మనకు అర్థం కావట్లేదే. సరే, ఇప్పుడు ఎవరో ఒకరిని మనం సహాయం అయితే అడగాలి. సహాయం అడగడానికి ఇప్పుడు చేసేటోళ్ళు ఎవరున్నారు? ఆ సైంటిస్టులు కూడా ఇప్పుడు వాళ్ళు కూడా కనిపెట్టలేకపోతున్నారు కదా. మనం ఇప్పుడు ఏం చేయాలి? సరే, గుర్తొచ్చింది. సైంటిస్టుల కంటే తెలివైనడు, స్మార్ట్ అయినడు మన లెస్టర్ ఉన్నాడు కదా. ఇంతకీ వాడిని ఎలా నేను మర్చిపోయాను. వాడికి ఫోన్ చేస్తే ఖచ్చితంగా మనకు వాడు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాడు. లెస్టర్, సిటీలో వచ్చిన మాన్స్టర్ని చూసావా? నాకు తెలిసి న్యూస్ నీకు ఆల్రెడీ వచ్చే ఉంటుంది. ఆ మాన్స్టర్కి కావాల్సింది మన సిటీలో ఏదో ఉందంట. అది ఇప్పుడు కనబడినంత వరకు మనం ఖచ్చితంగా ఇలానే ఇబ్బంది పెడుతుంది. మన లాస్ ఏంజల్స్ని మొత్తం నాశనం చేస్తుంది. నీ ఇల్లు కూడా పాడైపోతుంది. నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకోవాలన్నా, నీ ప్రాణాలు కాపాడుకోవాలన్నా, నీ ప్రాపర్టీస్ కాపాడుకోవాలన్నా లాస్ ఏంజల్స్కి ఏం కాకూడదు. నువ్వు ఆ ఇన్ఫర్మేషన్ నాకు షేర్ చేయి. దానికి ఇంతకీ ఏం కావాలో అది కనిపెట్టి నాకు చెప్పు. నేను అంతవరకు ఎయిర్పోర్ట్కి వెళ్ళి జనాలందరినీ తొందరగా నేను తరలిస్తాను, ఓకేనా? అంతవరకు నువ్వు ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసి షేర్ చేయాలి. అరే, నేను ఆల్రెడీ అదే పనిలో ఉన్నాను. తను ఇంతకేది ఎందుకు వచ్చింది అనేది చూస్తున్నాను. సరే, నీకు షేర్ చేస్తా. ఓకే. ఆల్రెడీ చాలా కార్గో ప్లేన్స్లో చాలా మంది వెళ్ళిపోయారు. సో ఇక్కడ ఇంకో ప్లేన్ అయితే ఉంది. సో మన వాళ్ళందరికీ నేనైతే చెప్పాలి. హలో, ఎక్స్క్యూజ్ మీ, అందరికీ ఇన్ఫర్మేషన్ షేర్ చేశారా? సరే, ఇక్కడైతే మాత్రం మీకు ఎటువంటి ఫుడ్ లేదు. ఈ ఒక్క రోజులో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మేము అందరం ప్రయత్నిస్తున్నాం, సరేనా? మీరైతే దేనికి భయపడకండి. ఈ ఒక్కరోజు మీరు ఫుడ్ లేకుండా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఫుడ్ని తీసుకొని రావడానికి మన దగ్గర ప్లేన్స్ కూడా లేవు. ఆ ప్లేన్స్ అన్ని జనాలు తరలించడానికే సరిపోయాయి, సరేనా? మీరందరూ ఈ ఒక్కరోజు ఫుడ్ లేకుండా అడ్జస్ట్ అయిపోండి, ఓకేనా? ఇప్పుడు మేమందరం సిటీని కాపాడే పనిలో ఉన్నాం. ఆ మాన్స్టర్ అయితే అందరిపైన అటాక్ చేస్తుంది. అది ఒకవేళ ఇక్కడికి వస్తే చాలా ప్రమాదం, ఓకేనా? సో ఆల్రెడీ మన మిలిటరీ ఆఫీసర్స్ అందరూ దాన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. అది కూడా మీకోసం వాళ్ళ ప్రాణాలు పణంగా పెడుతున్నారు. మీరైతే మాత్రం దయచేసి ఎటువంటి ఆకతాయి పనులు అయితే చేయకండి, ఓకేనా? దయచేసి అందరూ కలిసిమెలిసి ఉండండి, మీలో మీరు కొట్టుకోకండి. మిమ్మల్ని అందరినీ ఇప్పుడు మేము నార్త్ యంగ్ టర్న్కి అయితే షిఫ్ట్ చేస్తున్నాం. ఇప్పుడు అది సురక్షితమైన ప్లేస్ కాబట్టి అక్కడికి ఎటువంటి మాన్స్టర్ వచ్చే అవకాశం లేదు, ఓకేనా? మీరందరూ హ్యాపీగా అక్కడైతే ఉండొచ్చు. ఈ ప్రాబ్లం సాల్వ్ అయిన వెంటనే మిమ్మల్ని అందరినీ మళ్ళీ లాస్ ఏంజల్స్కి తీసుకొని వస్తున్నాం. సో ఈ ప్రాబ్లం ఎంతవరకు సాల్వ్ అవుతుందో మాకు కూడా తెలీదు. మేమైతే సాయశక్తిలో ప్రయత్నిస్తున్నాం. ఆ మాన్స్టర్ చాలా అగ్రెషన్గా ఉంది. ఆఫీసర్, వీళ్ళందరిపైన కొంచెం కన్నేసి ఉంచండి. చాలా జాగ్రత్తగా మీరైతే తీసుకొని వెళ్ళండి, ఓకేనా? సో ఇక్కడ మేమందరం ఆల్రెడీ దాని గురించి పని చేస్తున్నాం. మీరు జాగ్రత్తగా చూసుకోండి. బట్ ఆఫీసర్, మీరు ఎప్పుడు వస్తారు? ఎందుకంటే ఆ మాస్టర్ మిమ్మల్ని కూడా చంపేయచ్చు కదా. మీతో పాటు చాలా మంది ఆఫీసర్లు ఉన్నారు. ఇప్పటికే చాలా మంది సోల్జర్స్ వాళ్ళ యొక్క ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు మీరు కూడా రాకపోతే మీ ప్రాణాలు కూడా కోల్పోతారు. దయచేసి మీరు కూడా మాతో వచ్చేయండి. మీలాంటి ఆఫీసర్ మాకు ఇంపార్టెంట్. నేను ఈ ఉద్యోగంలో జాయిన్ అయింది ఎందుకు? జనాల్ని రక్షించడానికి. ఇంకా నా పని పూర్తి కాలేదు. ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ రక్షించాలి కదా. ఓకే, ఇక్కడి నుంచి తొందరగా మనమైతే వెళ్ళాలి. ఈ లెస్టర్ గాడు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెచ్చాడా లేదో నాకు తెలియట్లేదు. సరే, ఒకసారి వాడికైతే ఫోన్ చేద్దాం. వాడికి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందేమో. లెస్టర్, ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా నీకు? ధను ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. నేను కూడా నీకు ఇప్పుడే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. అది యాక్చువల్లీ ఒక మాన్స్టర్ కాదు, 2 మాన్స్టర్స్. లాస్ సెంటర్స్కి దీనికంటే ముందు ఒక చిన్న మాన్స్టర్ అయితే వచ్చింది. ఆ మాన్స్టర్ ఎక్కడో పడిపోయి కదలకుండా అలానే ఉంది. అది సముద్రంలో ఉందో లేకపోతే ఒడ్డున ఉందో ఎక్కడికి తెలియదు, ఎవరికీ తెలియదు. ఇంతకీ ఈ మాన్స్టర్ ఏ వే నుంచి అయితే వచ్చిందో ఆ వేకే ఒకసారి వెళ్ళి చెక్ చెయ్యు. ఎందుకంటే ఆ మాన్స్టర్ కదలికలు లేవు కాబట్టి ఆ మాన్స్టర్ని తీసుకొని వెళ్ళడానికి వచ్చినట్టుగా ఉంది. ఆ మాన్స్టర్ని కనుక నువ్వు కనిపెట్టి దాన్ని మళ్ళీ నార్మల్ చేసావనుకో, అప్పుడు
అప్పుడు అది మళ్ళీ మామూలు అవుతుంది. కానీ ఇప్పుడు దానికైతే నార్మల్ చేయడానికి ఏం చేయాలని సో ఆలోచిస్తా. లెస్టర్ ఇంటికైతే మనం వచ్చామన్నమాట. యాక్చువల్లీ ఇప్పుడు మనకైతే ఇంకో మాన్స్టర్ ఉందని అయితే చెప్పాడు. బట్ ఆ మాన్స్టర్ వచ్చేసరికి ఇప్పుడు స్ప్రో కోల్పోయిందంట. ఇప్పుడు అది కనుక కదలకపోయింది అనుకోండి, ఖచ్చితంగా ఇంకో మాన్స్టర్ అయితే మన లాస్ ఏంటోస్ని నాశనం చేస్తుంది. అవును అవును, ఖచ్చితంగా నాశనం చేస్తుంది. కానీ ధను ఆ రెండో మాన్స్టర్ ను కనిపెట్టి దాన్ని మళ్ళీ స్ప్రోలోకి తీసుకొచ్చిన వెంటనే అది ఎలా అయితే వచ్చిందో అలానే వెళ్ళిపోతుంది. ఆ రెండో మాన్స్టర్ ఇప్పుడు ఎక్కడ ఉందనేది నాకు కూడా కరెక్ట్ గా తెలియదు. బట్ దాని మూమెంట్స్ అయితే రికార్డ్ అవ్వట్లేదు. అది ఎక్కడ కదలకుండా ఒకే ప్లేస్ లో అలా ఉండిపోయింది. సరే సరే, నీకు ముందుగా ఏమేం తెలిసిందో అది క్లియర్గా చెప్పు, మనకి టైం లేదు. ఎందుకంటే ఇప్పుడు వినడానికి నా బ్రెయిన్ మొత్తం నీ దగ్గర పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే నాకున్న ఇంకో ఆప్షన్ అయితే లేదు. నువ్వు ఒక్కడ మాత్రమే ఉన్నావు. నువ్వు ఏం చేయాలన్నది క్లియర్గా చెప్పు. మొత్తం ఆల్రెడీ తెలుసుకున్నావు కదా, సో నువ్వేం తెలుసుకున్నావో అది నాకు మొత్తం చెప్పు, నేను ఆ పని చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు లాస్ ఏంటోస్ని ఆల్రెడీ చాలా ధ్వంసం చేస్తుంది. దాంతోపాటు మిలిటరీ ఆఫీసర్స్ చాలామంది ప్రాణాలు కోల్పోయారు. పోలీస్ ఆఫీసర్స్ కూడా, చాలామంది సిటిజన్స్ కూడా చనిపోయారు. సో ఇంకా చాలామంది చంపుతూనే ఉంది. ఇప్పుడు ఆ రెండో మాన్స్టర్ గురించి ఏదో చెప్తున్నావు కదా, అది క్లారిటీగా చెప్పు నాకు. ధను, యాక్చువల్లీ ఒక సాడ్ థింగ్ ఏంటంటే ఈ మాన్స్టర్స్ ని మీరు ఎంత ఎదిరించినా, ఎంత కొట్టాలని చూసినా, ఎంత చంపాలని చూసినా వాటికి ప్రాణం పోదు. అర్థమవుతుందా? ఇప్పుడు అవి మన ప్రాణాలు తీయడమే కానీ మనం దాని ప్రాణాలు తీయడం ఇంపాసిబుల్. ఏం మాట్లాడుతున్నావు? దాన్ని మనం చంపలేమా? చంపకుండా ఎలా? మన దగ్గర చాలా మిసైల్స్ ఉన్నాయి, అడ్వాన్స్డ్ వెపన్స్ ఉన్నాయి, వాటితో కూడా మనం చంపలేమా? అరే ధను, ఇప్పుడు మనం దాన్ని అయితే చంపలేము. ఇప్పుడు మనం దాన్ని చంపకుండా తప్పించుకోవాలంటే దానితో వచ్చిన దానికంటే ముందు ఇక్కడికి ఇంకొక మాన్స్టర్ వచ్చింది. ఆ మాన్స్టర్ ఇక్కడే ఎక్కడో కదలకుండా పడిపోయింది. ఓకే, నాకు ఇది అర్థమైంది. ఇప్పుడు అది ఎక్కడ పడిపోయిందో నీకు కూడా తెలియదు. సో ఇప్పుడు అది ఎక్కడ ఉంటుందో ఏమాత్రమైన ఐడియా ఉందా? ఎందుకంటే మన లాస్ ఏంటోస్ అనేది ఒక ఐలాండ్ అనమాట. చుట్టూ సముద్రం ఉంటుంది, మధ్యలో మనం ఉంటాం. ఈ చుట్టూ మనం తిరిగేసరికి చాలా రోజులు పట్టేస్తుంది. అంతవరకు లాస్ ఏంటోస్ మొత్తం నాశనం అయిపోతుంది. సో అది ఎక్కడ ఉంటుందో నువ్వు కొంచెం క్లూ ఇస్తే సరిపోతుంది. అరే ధను, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈ మాన్స్టర్ ఏ వైపు నుంచి అయితే వచ్చిందో అది నీకు తెలిసిందనుకో, ఆ మాన్స్టర్ కూడా అదే వైపు నుంచి వచ్చి ఉంటుంది. అది సముద్రంలో కానీ నేలపైన కానీ పడిపోయి ఉంటుంది. ఇప్పుడు అది ఊపిరి తీసుకోవట్లేదు, కానీ ప్రాణంతోనే ఉంది, కానీ ఊపిరి తీసుకోవట్లేదు. అది ఊపిరి తీసుకోవట్లేదు కాబట్టి ఇంకో మాన్స్టర్ అది ఎక్కడుందనేది కనిపెట్టలేకపోతుంది. ఓకే, అంటే ఇప్పుడు నాకు అర్థమైంది. ఊపిరి తీసుకోకుండా కానీ ఎలా బతుకుతుందో, ఇవేం రకమైన మాన్స్టర్స్ నాకు అర్థం కావట్లేదు. సరే, ఇప్పుడు నాకు అర్థమైంది దాని ప్రకారంగా. ఇప్పుడు దాని గనక మనం మెలకువ అంటే దాన్ని లేపామనుకో, అది మళ్ళీ ఊపిరి తీసుకుందనుకో, అప్పుడు ఖచ్చితంగా ఈ మాన్స్టర్ దీని దగ్గరికి వస్తుంది. అప్పుడు ఈ రెండు వెళ్ళిపోతాయి. కానీ ఇప్పుడు దాన్ని నేను ఎలా లేపుతాను? నేను డాక్టర్ని కాదు కదా, సైంటిస్టులు కూడా చేయలేరు ఆ పని. సో దానికి కూడా ఏదైనా సొల్యూషన్ ఉందా, చెప్తావా? నేను పాత రికార్డ్స్ అన్ని ఓపెన్ చేశాను. వాటిలోని ఒకప్పుడు ఒక చిన్న ఆర్టికల్లో రాసి పెట్టుంది, మన లాస్ సెంటోస్ లోని ఒక స్టూడియో ఉంటుంది. ఆ స్టూడియో పాత స్టూడియో. ఆ స్టూడియోలోని ఒక పాత స్నైపర్ అయితే ఉంటుందంట. ఆ స్నైపర్ని దాని యొక్క గోలీని నేరుగా ఆ యొక్క మాన్స్టర్ నోట్లో కొట్టినట్లయితే అది ఖచ్చితంగా లేస్తుంది అని అయితే రాశారు. అంటే దాని యొక్క ప్రాణం పోతే దాని ప్రాణాన్ని మళ్ళీ తెప్పించడానికి ఆ స్నైపర్ ఒకప్పుడు వాడారంట. సో దాని గురించి ఏదో ఒక పాత ఆర్టికల్లో రాసింది. అది నిజమో అబద్ధమో నాకు తెలీదు. ఈ ఆర్టికల్ కూడా డీప్ సెర్చ్ చేస్తే కానీ నాకు దొరకలేదు. బట్ ఒకవేళ అదే నిజమైందనుకో మనకి చాలా హెల్ప్ అవుతుంది. నువ్వైతే ఆ స్టూడియో దగ్గరికి వెళ్ళి ఒకసారి చెక్ చేయి. అక్కడ ఎటువంటి స్నైపర్ ఉన్నా ఆ స్నైపర్ తీసుకొని వెళ్ళి నువ్వు ముందుగా ఆ రెండవ మాస్టర్ ఎక్కడుందో కనిపెట్టి దాని నోట్లో గురి చూసి కరెక్ట్గా నువ్వు గోలీ కొట్టాల్సి ఉంటుంది. అప్పుడు అది కనుక లేచిందనుకో మన లాస్ సెంటోస్కి వచ్చిన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఆ రెండు మాస్టర్స్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతాయి. ఓకే, అర్థమైంది లెస్టర్. నాకు పెద్ద క్లూ ఇచ్చావు, చాలా పెద్ద ఇన్ఫర్మేషన్. బట్ ఇది ఎంతవరకు నిజమో తెలియదు. నాకైతే మొత్తం ఇన్ఫర్మేషన్ షేర్ చేయి, లొకేషన్ కూడా. సరే, ఇప్పుడు మనం బయలుదేరాల్సిన సమయం వచ్చింది మిత్రులారా. నేరుగా మనమైతే ఆ స్టూడియో దగ్గరికి వెళ్ళాలి. అది ఒక పాత స్టూడియో అంట. అక్కడ ఏదో ఒక స్నైపర్ ఉందంట. ఆ స్నైపర్ వచ్చేసరికి మనం ఆ యొక్క రెండో మాన్స్టర్ నోట్లో కొట్టినట్లయితే అప్పుడు అది మళ్ళీ మెలకువలోకి వస్తుందంట. అది కనుక నిజంగా జరిగిందనుకోండి మన లాస్ సెంటోస్కి వచ్చిన ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయిపోతుంది. సరే, మనమైతే లేట్ చేయకుండా వెళ్దాం. సో లొకేషన్ ప్రకారంగా మనమైతే వచ్చామన్నమాట. ఓల్డ్ స్టూడియో, ఎప్పుడో కట్టింది. సో అది ఇక్కడే అనమాట. దీని లోపల స్టూడియో ఉందా లేదో మనం చెక్ చేద్దాం ఒకసారి. సో ఇది స్టూడియో కాదే, ఇది నాకు తెలిసిన ప్లేసే. ఇంతకుముందు కూడా ఒకసారి నేను వచ్చాను ఇక్కడికి. సరే, ఒకసారి చూద్దాం. సో చూసుకున్నట్లయితే అంతా పాతబడిపోయింది. ఇక్కడ మనం ఆ స్నైపర్ ఎక్కడుందా అని వెతకాలన్నమాట. సో ఇక్కడైతే నాకేం కనిపించట్లేదు. ఇక్కడైతే ఏదో పాత టైర్స్ అయితే ఉన్నాయి, అలానే గ్యాస్ సిలిండర్ అయితే ఉంది. సో మనకు కావాల్సింది ఆ వెపన్ అనమాట. ఇక్కడైతే ఎటువంటి వెపన్స్ కూడా కనిపించట్లేదు. ఏవేవో పాత డొక్కులు అయితే ఉన్నాయి. సో ఇక్కడికి మనుషులు కూడా వచ్చినట్టుగా అనిపించట్లేదు, మొత్తం బూజు పట్టేసింది. సో ఒకసారి కొంచెం ముందుకైతే వెళ్ళి చూద్దాం. ఇక్కడ కూడా ఏం లేదు.
అరే నాకు కావాల్సింది ఆ స్నైపర్ అబ్బా. ఆ స్నైపర్ ఇక్కడ కనుక దొరికిందనుకోండి మన ప్రాబ్లం సాల్వ్ అయినట్లే. అప్పుడు రెండో మాన్స్టర్ ఎక్కడుందని కనిపెట్టచ్చు. సో ఆ స్నైపర్ కనిపెట్టకుండా మనం దాని దగ్గరికి వెళ్ళామంటే మన ప్రాణాలే పోతాయి. సో ఇక్కడ ఎటువంటి స్నైపర్ నాకైతే కనిపించట్లేదే. ఇక్కడ ఏమైనా అరే ఏంటిది, ఈ మూల ఏదో మెరుస్తున్నట్టుగా ఉందే. ఒక్కసారి ఆగండి, ఇంతకీ ఇదేంటి? నా కంటికేం కనబడట్లేదు. అరే ఎస్, ఇదేదో స్నైపర్లానే ఉంది. ఎస్, ఇదొక స్నైపర్, ఇదొక పాత స్నైపర్. మనకి కావాల్సింది కూడా ఇదే అనుకుంటా. సో ఇక్కడ మనకి స్నైపర్ దొరకడం ఇంపాసిబుల్. సో దొరికిందంటే ఖచ్చితంగా ఇది ఉపయోగపడే స్నైపర్. సో ఈ స్నైపర్లో ఉన్న బుల్లెటే నాకు తెలిసి ఆ రెండో మాన్స్టర్ నోట్లో అయితే మనం కొట్టాల్సి ఉంటుంది. సో ఇదిగోండి, సో క్లియర్గా తెలుస్తుంది. సో దీని యొక్క స్కోప్ డిఫరెంట్గా ఉంది. నేను దీనికి ఒక కొత్త అడ్వాన్స్డ్ స్కోప్ అయితే పెడతాను. బట్ ఇప్పుడు మనం చేయాల్సింది ఆ మాన్స్టర్ యొక్క నోట్లో కొట్టాలి. అంటే బతికున్న మాన్స్టర్ కాదు, ఆల్రెడీ ఊపిరి తీసుకోకుండా ఒక ప్లేస్లో పడిపోయిందంట ఇంకొక మాన్స్టర్. దాని నోట్లో గురి చూసి కొట్టాల్సి ఉంటుంది. సరే ఇక మనం బయలుదేరాలి. సో ఇంతకీ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈ మాన్స్టర్ ఏ సైడ్ నుంచి వచ్చిందా అనేది నేను చాలా ఫుటేజెస్లో చూశాను. అలానే చాలా మంది చెప్పింది మన లాస్ ఏంజల్స్కి బీచ్ వైపుగా వచ్చిందని. సో ఆ బీచ్ వైపుగా మనం అయితే వెళ్ళి చూద్దాం. సో అక్కడ ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది ఏ సైడ్ నుంచి అయితే వచ్చిందో ఆ రెండో మాన్స్టర్ కూడా అదే సైడ్ నుంచి వచ్చిందని అయితే మనకైతే చెప్పాడు లెస్టర్. సో దాని ప్రకారంగా మనకైతే అది అక్కడ ఉండొచ్చేమో అనిపిస్తుంది. సో ఇప్పుడు మన లాస్ ఏంజల్స్ చుట్టూ తిరిగామనుకోండి, మన వల్ల అస్సలు కాదు. సో ఇప్పుడు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా సో మనమైతే ముందుకు వెళ్ళాలి. ఓకే, ఇప్పుడైతే లాస్ ఏంజల్స్ బీచ్ వైపుగా వెళ్తున్నాం. ఎందుకంటే ఆ మాన్స్టర్ అటు సైడ్గానే వచ్చి అందరినీ ధ్వంసం చేసింది కాబట్టి. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం వర్షం పడుతూనే ఉంది. వర్షం పడుతుందంటే అది ఖచ్చితంగా అటాక్ చేస్తూనే ఉంటుంది. చాలామంది ఎయిర్పోర్ట్ నుంచి తప్పించుకున్నారు. సో ఇంకా చాలామంది వెళ్తున్నారు కూడా. సో అందరూ వెళ్ళకపోతే వాళ్ళ ప్రాణాలు కోల్పోతారు. సో మనమైతే బీచ్ వైపుగానే వచ్చాం. ఇక్కడైతే నాకేం కనిపించట్లేదు. ఒకసారి సముద్రంలోకి అయితే వెళ్ళి చూడాల్సి ఉంటుంది. ఇంత పెద్ద దాంట్లో మనం ఎలా వెతుకుతాం? సముద్రం ఏమైనా చిన్న స్విమ్మింగ్ పూలా వెతకడానికి? బట్ ట్రై చేద్దాం, అదృష్టం ఉంటే దొరకచ్చు కదా. సో ఇక్కడైతే నాకేం కనిపించట్లేదు. లోపలికైతే వెళ్ళి చూద్దాం. ఇక్కడ కూడా ఏం కనిపించట్లేదు. ఈ మాన్స్టర్ మనకు కనబడాలంటే ఖచ్చితంగా మనం ఇంకా డీప్ ఓషన్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అప్పుడే మనకు కనిపిస్తుంది. ఒకవేళ ఇది ఇక్కడే పడిపోయినట్లయితే పైకి మనకు క్లియర్గా కనిపిస్తుంది కదా. సముద్రం వెతకడం అనేది అంత ఆషామాస అయితే కాదు. మనం అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నామేమో అనిపిస్తుంది. సరే ఒకసారి చూద్దాం, ఏదైనా క్లూ దొరికితే బాగుంటుంది కదా. సరే గాయ్స్, మనకు ఆ మాన్స్టర్ దొరకాలి అన్నట్లయితే ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో ఇప్పుడు మనమైతే ప్రయత్నించాల్సిందే. సో మనమైతే డీప్ ఓషన్ వైపు వెళ్తున్నాం. బట్ ఇది కొంచెం స్కేరీగా ఉంది. సో అందుకే మనం బ్యాక్ అయితే వస్తున్నాం. ఎందుకంటే ఇది లాస్ ఏంజల్స్ మొత్తం వెతికినా కూడా మనకు కష్టం. సో మన దగ్గర ఎటువంటి సబ్మెరైన్ కూడా లేదు. డైరెక్ట్గా ఈదుకుంటూ వెతకడం అనేది ఒక పెద్ద తమాషా విషయం అయితే అవుతుందన్నమాట. సరే మనమైతే బయటికి వెళ్ళి చెక్ చేద్దాం. సో ఇక్కడ కనుక ఆ మాన్స్టర్ దొరకకపోయింది అనుకోండి, మన పని అయిపోయినట్లే. ఒరే ఒరే ఒరే, ఏంట్రా సునామీ ఏమైనా వస్తుందేంటి? అదేంటి అంత పెద్దలో వస్తుంది? వామ్మో, అయిపోయింది, నా పని అయిపోయింది. అమ్మ, కూల్డౌన్ అయినట్టుగా ఉంది. లేకపోతే కొట్టేసి ఉండేది నన్ను. జస్ట్ మిస్. వర్షం పడే సమయంలో అలలు చాలా ఎత్తుగా వస్తాయి. సో ఈ సమయంలో ఏమన్నా జరగచ్చు. ఇంకా నయం సునామీ లాంటివి అయితే ఏం రాలేదు. అవి వచ్చాయి అనుకోండి ఇంకా పెద్ద ప్రమాదంలో చిక్కుకునే వాళ్ళం. బట్ పర్వాలేదు, ఇప్పటికే చాలామంది మనుషులు అయితే తప్పించుకున్నారు లాస్ ఏంజల్స్ నుంచి. స్టిల్ ఇంకా చాలామంది అయితే వెళ్తున్నారు. కార్గో ప్లేన్స్ అన్నీ అయిపోయాయి. సో ఇక్కడ ఒకసారి మనం చెక్ చేయాలి. ఎందుకంటే ఆ మాన్స్టర్ ఇందాక ఈ సైడ్ నుంచే వచ్చింది కాబట్టి. అరే అక్కడేదో ఉన్నట్టుగా ఉంది. అరే అదేనా మాన్స్టర్? అరే ఒడ్డునే ఉంది కదా. నాకు తెలిసి ఇది సముద్రంలో పడిపోయి ఉంటుంది. సముద్రంలో అలల దాటికి ఇప్పుడు కొట్టుకొని బయటకు వచ్చినట్టుగా ఉంది. ఇక్కడ మనుషులు ఎవరు లేకపోవడంతో మనకి ఇన్ఫర్మేషన్ రాలేదు. సరే, కరెక్ట్గానే మనమైతే వచ్చాం. సో నాకు తెలిసి ఇది అనుకుంటా మాన్స్టర్. ఇది ఆ మాన్స్టర్ కంటే ఇది చిన్నగా ఉంది చూడడానికి. నాకు తెలిసి ఆ మాన్స్టర్ యొక్క గర్ల్ ఫ్రెండ్ అనుకుంటా. ఊరి నాయనా, ఏంట్రా ఇది? ఇదొక పెద్ద క్రాకడైల్లా ఉంది. ఎస్, ఇదొక పెద్ద క్రాకడైలే. సో ఎగ్జాక్ట్గా దీని నోట్లోకి చూసి మనం కొట్టాలి. దీని కళ్ళు చూడండి, దీని కళ్ళు గోల్డ్లా ఉన్నాయి. నాకు తెలిసి అది రియల్ గోల్డే అవ్వచ్చు. ఇది ఒక పాతకాలం నాటి పెద్ద మాన్స్టర్లా ఉంది. సరే, నేను ఈ యొక్క స్కోప్ కూడా ఆల్రెడీ మార్చాను. సోరి నాయనో, ఇది ఇప్పుడు ఇక్కడికి వచ్చిందిరా, నేను చూసుకోలేదు. సరే సరే, దీన్ని ముందుగా తొందరగా మనం లేపాల్సి ఉంటుంది. దీన్ని లేపాలంటే తొందరగా మనమైతే స్కోప్ పెట్టుకుని ఎగ్జాక్ట్గా దాని నోట్లోకి అయితే బుల్లెట్ని ఫైర్ చేయాల్సి ఉంటుంది. కమాన్, 3, 2, 1 ఫైర్ చేసేద్దాం. ఓరి నాయనో, ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? అరే ఆ మాన్స్టర్ లేస్తుందా? అరే మొత్తం భూకంపం వచ్చినంత పని అయింది.
వెయిట్ ఎ మినిట్, అవేవో మాట్లాడుకుంటున్నట్టుగా ఉన్నాయి. సో అవేవో మాట్లాడుకుంటున్నాయి. నాకు తెలిసి ఒకటినొకటి మిస్ అయినట్టుగా ఉన్నాయి. నాకు తెలిసి ఇద్దరు లవర్స్ ఏమో అనుకుంటా. సో అందుకే తను ఎంత కోపం మీద మొత్తం డిస్ట్రాయ్ చేశాడు మన లాస్ ఏంటోస్ని. సో మొత్తానికి ఇద్దరు కలిశారు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే పర్వాలేదు. వీళ్ళిద్దరూ కలిపి మన లాస్ ఏంటోస్ని నాశనం చేస్తే మన పని అయిపోతుంది. కమాన్ అమ్మా, ఇక్కడి నుంచి వెళ్ళండి. మీరిద్దరూ చూసుకుంది చాలు ఇంకా. సో ఇద్దరికిద్దరు చాలా మిస్ అయ్యారనుకుంటా, అందుకే చూసుకుంటున్నట్టుగా ఉన్నారు. నన్నైతే చూడకండి అమ్మా, నాకు ఇప్పుడు ఆహారం అవ్వాలని లేదు మీకు. సరే, ఇప్పుడు అవైతే రెండు చూసుకుంటున్నాయి. నాకు తెలిసి ఆ రెండు ఇక్కడి నుంచి బయలుదేరబోతున్నాయేమో. ప్లీజ్ వెళ్ళిపోండి. మా లాస్ ఏంటోస్ వైపు అయితే మాత్రం అస్సలు రాకండి. ప్లీజ్ వెళ్ళిపోండి. అరే వెళ్ళిపోతున్నాయి వెళ్ళిపోతున్నాయి వెళ్ళిపోతున్నాయి, ఆ రెండు వెళ్ళిపోతున్నాయి. ఎస్ ఎస్, మొత్తానికి ఆ రెండు పోతున్నాయి. అమ్మా, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ రెండు వెళ్తాయని. నాకు తెలిసి లాస్ ఏంటోస్ని మొత్తం నాశనం చేస్తాయేమో అనుకున్నాను. ఆ రెండు వెళ్ళిపోతున్నాయి. గాయస్, మొత్తానికి తనకు కావాల్సిన తన ప్రేయసరాల్ని మనమైతే మళ్ళీ లేపి తన దగ్గరికి చేర్చామన్నమాట. సో అందుకే ఆ రెండు అయితే వెళ్ళిపోతున్నాయి లాస్ ఏంటోస్ని విడిచి. నాకు తెలిసి అవి ఇంకెక్కడ ఉండవు, ఈ సముద్రం మొత్తం తిరుగుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తాయి. అమ్మయ్య, ఇంకొకసారి మా లాస్ ఏంటోస్ వైపు అయితే అస్సలు రావద్దమ్మా తల్లి, మీకు శతకోటి వందనాలు. అమ్మ, మొత్తానికైతే వెళ్ళిపోయాయి. గాయస్, మొత్తానికి సాధించాం. ఒక ఆఫీసర్గా లాస్ ఏంటోస్లో ఉన్న ప్రజలందరి ప్రాణాలు కాపాడాం. ఆ మాన్స్టర్స్ని అయితే పంపించాం. ఆ మాన్స్టర్స్ కూడా మనమైతే న్యాయం చేసాం. సో ఈ రోజు ఎపిసోడ్ అందరికీ నచ్చింది అనుకుంటా. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో కలుద్దాం. లవ్ యూ గైస్, బాయ్ బాయ్.